అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్బ్స్ ఇన్ తెలుగు. ఇరుగు పొరుగు వారిని ఇంట్లోకి ఎందుకు రానివ్వకూడదో మీకు తెలుసా? వస్తే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మిత్రులారా, జాగ్రత్తగా ఇది వినండి. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లోకి కూడా కొందరు వ్యక్తులు పిలవకుండానే, అలానే అడగకుండానే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నారా? అది చూసి మీరు పర్వాలేదులే, మనవాళ్లే కదా, ఏముంది అని తేలిగ్గా అనుకుంటున్నారా? మీకు తెలుసా మిత్రమా, ఇది మన వాళ్ళు మెల్లమెల్లగా మీ ప్రశాంతతను, స్వేచ్ఛను, మొత్తం మీ ఇంటిపై మీకున్న నియంత్రణను మీ నుంచి లాగేసుకుంటారు. పొరుగు వారితో అలాగే బంధువులతో ఎప్పుడూ మంచి సంబంధాలు కలిగి ఉండాలని సమాజంలో ఒక మాట బాగా ప్రచారంలో ఉంది. ఒక మంచి వ్యక్తిగా అనిపించుకునే తాపత్రయంలో ప్రజలు తమ ఇంటి తలుపులను ప్రతి ఒక్కరి కోసం తెరిచి ఉంచుతారు. కానీ ఇదే అమాయకత్వమైన వారు నాశనం చేసుకోవడానికి పెద్ద కారణమవుతుంది. వారు ఎప్పుడూ కొన్ని గ్రహించలేరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక భయంకరమైన సత్యాన్ని మీరు వినాలి. అవసరానికి మించి అమాయకంగా ఉండటం మనిషి నాశనానికి కారణం. అత్యంత సులభమైన మార్గం. ఈరోజు మీరు వినబోయే మాటలు తీయగా ఉండవు. ఇవి కొంచెం కఠినంగా, చేదుగానే ఉంటాయిలే. తన సొంత ఇంట్లోనే మెల్లమెల్లగా బలహీనపడుతున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం, విని అర్థం చేసుకోవలసిన విషయం. ఈరోజు 7 ప్రమాదకరమైన కారణాలను, వాటి పరిష్కారాలను తెలుసుకుందాం. వీటిని అర్థం చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు కూడా ఎవ్వరిని కూడా ఆలోచించకుండా మీ ఇంట్లోకి అస్సలు రానివ్వకూడదు. ఇది మీ గౌరవం, మీ మానసిక ప్రశాంతత, అలాగే మీ కుటుంబ భద్రతకు సంబంధించిన ప్రశ్న. బహుశా ప్రస్తుతం మీరు కూడా అదే తప్పు చేస్తూ ఉండొచ్చు. దీనివల్ల కలిగే భారీ నష్టం మీకు ఇప్పుడు కాదు, చాలా కాలం తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇది విని అర్థం చేసుకోండి. ఎందుకంటే మొదట్లో మీకు చిన్నదిగా అనిపించేదే చివరకు వచ్చేసరికి మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మీ ఇంటికి ఒక బాహారంగా వచ్చే మొదటి కారణం తెలుసుకుందామా? దాని పరిష్కారంతో ప్రారంభిద్దాం. మొదటిది మీ స్వేచ్ఛ, అలాగే మీ సొంత సమయం పూర్తిగా అంతమవుతుంది. అవునండి, రోజంతా అలసిపోయిన తర్వాత మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీకేం కావాలి? శాంతి, ప్రశాంతత, అలాగే కాస్త స్వేచ్ఛ అనుకుంటారు. కానీ ప్రపంచం ముందు ధరించిన అబద్ధపు ముసుగుల్ని తీసి పక్కన పడేసి, ఎవరినీ సంతోష పెట్టాల్సిన అవసరం లేకుండా, ఎవరి చూపులకు భయపడకుండా ఉండగలిగే ఏకైక ప్రదేశం ఇల్లు మాత్రమే. కానీ కొందరు వ్యక్తులు సమయం చూడకుండా, చెప్పా పెట్టకుండా ఇంటికి రావడం మొదలు పెట్టగానే ఆ ప్రశాంతత కనుమరుగైపోతుంది. మొదట్లో మీకు పర్వాలేదులే, మనవాళ్లే కదా అనిపిస్తుంది. కానీ అది మెల్లమెల్లగా ఒక అలవాటుగా మారిపోతుంది. ఆ తర్వాత ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరు మీ సొంత ఇంట్లో హాయిగా ఉండలేరు. తలుపు దగ్గర ఏ చిన్న శబ్దం వినిపించినా ఉలిక్కి పడతారు. మీ వెనకాల బట్టల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అలాగే మీరు మీ కుటుంబంతో మనసు విప్పి మాట్లాడుకోలేరు. ఎందుకంటే ఎవరైనా వస్తారేమో అన్న భయం మీ మెదడులో ఉంటుంది కాబట్టి. అయితే ఖచ్చితంగా ఇది వినండి. ఏ ప్రదేశంలో మనసుకు శాంతి లభించదు, ఆ ప్రదేశం నరకంతో సమానం. ఒక్కసారి ఆలోచించండి. మీరు అత్యంత సురక్షితంగా, అలాగే స్వేచ్ఛగా ఉండాల్సిన మీ సొంత ఇల్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే అది కేవలం చిన్న సమస్య కాదు, అది ఒక పెద్ద హెచ్చరిక. మెల్లమెల్లగా మీరు ఇతరుల సంతోషం కోసం మీ స్వేచ్ఛను భరిస్తూ ఉంటారు. అలాగే మీకు ఒక విషయం తెలియకుండా అది దాని గురించి, పరిష్కారం గురించి కూడా తెలుసుకునే గోడలు లేని ఒక జైలు లాంటిది. దాని నుంచి బయటపడడం సాధ్యమేనా? మీకంటూ ఓ పరిధి ఏర్పాటు చేసుకోవడం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక మొదటి నియమం. ఎవరైనా సమయం, సందర్భం లేకుండా ఇంటికి వస్తే ప్రతిసారి వారిని లోపలికి పిలవడం మీ బాధ్యత కాదు. తలుపు దగ్గరే ఆపి తక్కువ మాటలతో మాట్లాడి ప్రేమగా పంపించండి. అదే పద్ధతి గోడలు లేకుండా మీ పరిధిని నిర్ణయిస్తుంది. దూరం పాటించడం అనేది మర్యాద లేకపోవడం కాదండి, అది మీ తెలివితేటలు. ఇక రెండవ కారణం మీ సంపాదన, మీ పరిస్థితి, అలానే మీ డబ్బు గురించి అసలు నిజాలు ప్రపంచానికి తెలిసిపోతుంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు.
ఒక వ్యక్తి మీ ఇంట్లో కూర్చున్నప్పుడు వారు కేవలం మాటలు కలపడం కాదు, వారు మీ ఇల్లు ఎలా ఉంది, సామాన్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు అని గమనిస్తూ ఉంటారు. వారి కలలు అలాగే వారి కళ్ళు, వారి మెదడు, ప్రతి వస్తువు లెక్క కడుతూ ఉంటుంది. మీ డబ్బును అలాగే మీ సంపదను రహస్యంగా ఉంచడమే అతిపెద్ద రక్షణ. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని లోతుగా చదివిన వెంటనే వారు మిమ్మల్ని అదే కోణంలో అంచనా వేయడం మొదలు పెడతారు. మీరు వారికంటే మెరుగ్గా ఉంటే వారిలో అసూయ, మీరు బలహీనంగా ఉంటే మీకు గౌరవం ఇవ్వడం మానేస్తూ ఉంటారు. ఇక్కడే సమాజంలో నిశ్శబ్దంగా నడిచే రాజకీయం ఉంటుంది. ముఖం మీద తీసే చిరునవ్వు ఉన్నా వెనక మీద మీతో పోలికలు పెట్టుకోవడం మొదలు పెడతారు. అయితే దీనికి పరిష్కారం ఏంటి? వినండి. ప్రతి నిజం ప్రతి వ్యక్తికి చెప్పాల్సిన అవసరం అనేది లేదు. ప్రతి వస్తువును అందరికీ చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ ఇల్లు మీ జీవితం, అలాగే మీ ఆర్థిక విషయాలను కొద్దిమంది నమ్మకస్తులను ఉద్దేశించి ఉంచడం నిజమైన విజ్ఞానం. ఎక్కువ ఆడంబరం చేసే వ్యక్తి శక్తిని ద్వారా తక్కువ అంచనా వేయడం మొదలు పెడతారు. దాని ద్వారా అతను మరింత సురక్షితంగా ఉంటారు. ఇక మూడవ కారణం, మీ భార్యాభర్తల సంబంధంలో ఇంటి విషయాలలో జోక్యం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జీవితానికి సంబంధించింది కదా. ఒక వ్యక్తి పదే పదే ఇంటికి వచ్చినప్పుడు అతను కేవలం సోఫాలో కూర్చొని అతిథిలా మిగిలిపోడు. అతను మీ ఇంటిని పర్యవేక్షిస్తాడు. ఆ తర్వాత మీ విషయాల్లో మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. మొదట్లో కేవలం వింటాడు. ఆ తర్వాత ఆగకుండా సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. మీ పిల్లల్ని ఎలా పెంచాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి చెప్పడం మొదలు పెడతారు. ఇది వినడానికి సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే ఇల్లు విచ్ఛిన్నమవుతుంది. అవునండి, ఎందుకంటే ఎక్కడ అడగకుండా సలహాలు ఇవ్వబడతాయో అక్కడ నిర్ణయాలు తీసుకునే శక్తి బలహీనపడుతుంది. మెల్లమెల్లగా వీరు మీ కుటుంబంలోకి వేరువేరు వ్యక్తుల చెవిలో విషం పోస్తారు. ఒకరి ముందు ఒకరిని చెడుగా చూపిస్తారు. ఒకరోజు మీ సొంత మనుషులే మీకు దూరమైపోతారు అనిపిస్తుంది, కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అంటే, మీ ఇంటి విషయాన్ని బయట వ్యక్తుల ముందు బయట పెట్టడం అనేది అస్సలు చేయకూడదు. అది పెద్ద తప్పు. ఎవరైనా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే వెంటనే వారి స్పష్టమైన మాటలతో అడ్డుకోండి. ఇంటి 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాలను బయటకు పెట్టడం అంటే మీ ఇంటి పునాదులు మీరే తవ్వుకోవడం. ఇక 4వ కారణం, వీపు వెనుక మీపై అపనిందలు అలాగే అబద్ధపు కథలు వ్యాపిస్తాయి. ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా నిజాన్ని చూడదు. ఇది మసాలా కథలను సృష్టిస్తుందండి. బయట వారికి మీ ఇంటి లోపల చూసే అవకాశం దొరికినప్పుడు వారు మీ జీవితాన్ని తమ కుటిల ఆలోచనలకు అనుగుణంగా మార్చి ప్రచారం చేస్తారు. ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే చాలు, అది బయట ప్రతిరోజు జరిగే పోరాటంలో మారిపోతుంది. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే దానిపై కూడా అనుమాన కథలు అల్లుతూనే ఉంటారు. ఇవన్నీ నేరుగా మీ మొహం మీద చెప్పరు, కానీ మీ వెనుక సమాజం ప్రచారం చేస్తుంది. కాబట్టి మనిషి తన మనసు దేన్నైతే చూడాలనుకుంటుందో దాన్నే చూస్తాడు. మనసు ముందే నల్లగా ఉంటే అతనికి ప్రతి చోట చర్య కనిపిస్తుంది. సమాజంలో మీరు గౌరవం లేకపోతే మీరు ప్రతి ఇంటికి వెళ్ళి సంజాయిషి చెప్పుకుంటారా చెప్పండి? లేదు కదా. అందుకే మీ అమాయకత్వం, మీరు ఏళ్ల తరబడి సంపాదించుకున్న గౌరవాన్ని మట్టిలో కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి మిత్రులారా. మీ జీవితాన్ని ఎంతగా మీరు ఉంచుకుంటారో మీ జీవితం కూడా అంతే సురక్షితంగా ఉంటుంది. అందరినీ ఇంట్లోకి రానివ్వడం అంటే మీపై అబద్ధపు కథలు అల్లడానికి వారికి మీరే హక్కు ఇవ్వడం లాంటిది. మీ ఇంట్లోకి అడుగు పెట్టని వారికి బయట చెప్పడానికి ఎలాంటి విషయం దొరకదు. ఇక 5వ కారణం, మీ అత్యంత విలువైన సమయం అలాగే మీ పనులు పూర్తిగా నాశనమైపోతాయి. ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అనే ప్రశ్న నేను అడిగితే మీరు వెంటనే డబ్బు అంటారు. కానీ డబ్బు కంటే విలువైనది ఏంటో తెలుసా? అదే సమయం అండి. టైం చాలా వాల్యూ అయింది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ సమయం తిరిగి రాదు కదా. ఎవరైనా అనవసరంగా మీ ఇంటికి వచ్చి గంటల కొద్దీ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారంటే వారు కేవలం మీ సమయాన్ని తీసుకోవడం లేదు, వారు మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. మీ పని ఆగిపోతుంది, మీ ఏకాగ్రత దెబ్బతింటోంది. దీనితో పాటు మీ జీవన శైలి కూడా చల్లాచెదరైపోతుంది. మీరు భోజనం చేస్తున్నారు, ఎవరో వచ్చారు. మీకు విశ్రాంతి తీసుకుంటున్నారు, ఎవరో వచ్చారు. మీరు ఏదైనా ముఖ్యమని పని చేస్తున్నారు, మళ్ళీ ఎవరో వస్తారు. మెల్లగా మీరు సొంత సమయానికి యజమానిగా ఉండలేరు. ఈరోజు ఇతరుల ఇష్టానుసారం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అంటే, వినండి.
సమయాన్ని గౌరవించని వాడు కాలం మట్టిలో కల్పిస్తుంది. ఈ సమయంపు దొంగతనాన్ని ఆపడానికి మీరు మీ ప్రవర్తనతో లేదా మాటలతో స్పష్టంగా చెప్పండి. మీరు మీ పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిస్తే వారు రావడం తగ్గిస్తారు. మీ సమయాన్ని గౌరవించని వ్యక్తి మిమ్మల్ని కూడా గౌరవించారు. ఇక 6వది, మీ పిల్లల మనసుపై అలానే వారి భవిష్యత్తుపై చెడు ప్రభావం పడుతుంది. మిత్రమా, ఇది ముఖ్యమైనది. పిల్లలు ఎప్పుడూ మీ మాటల ద్వారా నేర్చుకోరు. వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా పెరుగుతారు. వారు వినడం కంటే చూసి అనుసరించడం, ఆకర్షించడం ఎక్కువ. రకరకాల వ్యక్తులు మీ ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వారి మాటలు, వారి ప్రవర్తన, వారి ఆలోచన. ఒక వ్యక్తి ఎప్పుడూ ఇతరులను దూషిస్తూ అబద్ధాలు చెబుతూ ఉంటే పిల్లలు కూడా దాన్ని సరైనదని నమ్ముతూ ఉంటారు. మరింత ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే, ఆ బయట వ్యక్తులు మీ పిల్లల్ని వారి పిల్లలతో పోల్చడం. మా వాడు చదువులో ఇంత చురుగ్గా ఉన్నాడు, మీ వాడేంటి ఇంత వెనుకబడి ఉన్నాడు. ఇలాంటి మాటలు చిన్నవిగా అనిపించినా పిల్లల మనసులో లోతైన గాయాలు కనిపిస్తాయి. కాబట్టి దీని పరిష్కారం పిల్లల చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం తల్లిదండ్రులుగా మీ ప్రథమ కర్తవ్యమండి. మీ బాధ్యత కూడా. ప్రతి ఒక్కరూ మీ పిల్లల దగ్గర కూర్చొని హక్కు లేదు. ఎవరు ఇంట్లోకి రావాలో, ఎవరు రాకూడదో మీరు ఖచ్చితంగా నిర్ణయించాలి. మీ చిన్న అమాయకత్వం మీ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తూ ఉంటుంది. ఇక 7వ కారణం, స్వచ్ఛమైన మీ ఇంట్లో చెడు శక్తి అనే ఒక భద్రతా ముప్పు ఏర్పడుతుంది. అవునండి, ప్రతి మనిషి తనతో పాటు కేవలం శరీరాన్ని మాత్రమే తీసుకురాడు. తన క్రూరమైన ఆలోచనలతో అలాగే తన దృష్టిని కూడా తెస్తాడు. మీ ఇంటికి వచ్చే వ్యక్తి లోపల మీపై అసూయ పడుతూ ఉంటారు. అతని చెడు ఆలోచనలు ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. కొందరు వ్యక్తులు వెళ్లిన తర్వాత కూడా ఇంట్లో గొడవలు జరగడం లేదా మనసు బరువుగా అనిపించడం గమనించారా? ఎప్పుడైనా అదంతా యాదృచ్ఛికం ఏమీ కాదండి. వారు వెదురు వెళ్లిన చెడు దృష్టి ప్రభావమే ఇదంతా. దీంతో పాటు భద్రతకు కూడా ఒక ముప్పు అనేది ఉంటుంది. ఇంటి రహస్య సమాచారం ఎప్పుడూ బయట వ్యక్తుల దగ్గర లీక్ కాకూడదు. పదే పదే మీ ఇంటికి వచ్చే వారి ద్వారానే బయటకు వెళుతూ ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడుంది, మీరు ఎప్పుడు ఇంట్లో ఉంటారు, ఎప్పుడు ఉండరు అన్న విషయాలన్నిటినీ వారు గమనిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి చెడ్డవారు కాకపోయినా అతని నోటి నుండి వచ్చిన సమాచారం మాత్రం ప్రమాదకరమైనదే. ఆ ప్రమాదకరమైన వ్యక్తులకు చేరుతుంది. ఆ చిన్న జాగ్రత్త మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది. కాబట్టి మిత్రులారా, దుష్టులు అనే అసూయపడే వ్యక్తులు పూర్తిగా దూరం పాటించండి. మీ ఏకైక రక్షణ మీ ఇంటిని ఒక బహిరంగ ఉద్యానవనం కాకుండా ఒక సురక్షితమైన కోటలా మార్చుకోండి. ప్రపంచం ఎంత గౌరవం ఇస్తుందో, ఎంత గౌరవించుకుంటారో అంత మాత్రానే పరిమితులు అనేవి మంచితనం మీ బలహీనత అవునండి. ఎవరైతే తనకంటూ ఒక పరిధిని నిర్మించుకోరో ఈ క్రూరమైన ప్రపంచం వారి కోసం ఒక పరిధిని నిర్ణయిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి కన్నీరు మున్నూరుగా విలపించాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్షణం నుండైనా మీ జీవితంలో ఒక కఠినమైన నియమాన్ని ఏర్పాటు చేసుకోండి. అలానే ఈ సందేశం, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ నుంచి నేను ఖచ్చితంగా కామెంట్ అయితే ఎదురు చూస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కామెంట్ కూడా, మీ లైఫ్లో ఇది సరిగ్గా జరుగుతోందా, ఇది కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.